హే సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు డే 32 వ్లాగ్. అండ్ ఇప్పుడు కూడా నైటే వచ్చాను, పార్క్ వచ్చాను అనమాట. చాలామంది జనాలు ఉన్నారు, మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడి ఎక్కడైతే స్పేస్ దొరికిందో అక్కడ స్పేస్ వెతుక్కొని వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను వాకింగ్ చేసి అండ్ దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేసి అండ్ దాని తర్వాత కొంచెం జాగింగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అండ్ ఈరోజు మాత్రం చేస్తాను. చెప్పా కదా, మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఆ చెట్టు ఉంది కదా, దాన్ని నేను హగ్ చేసుకున్నాను, విచ్ రియలీ ఫీల్స్ రియలీ గుడ్. కుదిరితే ఆ షార్ట్ కూడా తీపించుకుంటాను ఎవరితో అయినా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కమ్ లెట్స్ గో వాకింగ్. పచ్చని తోట, పసరుల తావి, నిషేధి మౌనం, నీ ప్రేమగానం, పౌర్ణమి రేయి, పొగవంచు అడవి, ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనం, ఇది మాత్రం చాలు, ఇది మాత్రమే, నాకింక చాలు, నువ్వు మాత్రమే, ఇది మాత్రం చాలు, ఇది మాత్రమే, నాకింక చాలు, నువ్వు మాత్రమే. వావ్, ఏం లేదు గైస్, ఊరికే పాడాలనిపించింది ఫ్రెండ్స్. పద్దాక నా వాకింగ్ మొహం చూస్తూ ఏముంటారు, కాసేపు కొంచెం మెలడీ సాంగ్స్ వింటే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఈరోజు అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ కన్నా జరిగింది మన డే. ఎందుకంటే నేను వర్కౌట్ చేయలేకపోయాను డ్యూ టు చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. కొంతమంది షటిల్స్ ఆడుతున్నారు, కొంతమంది వాక్ చేస్తున్నారు, కొంతమంది స్కేటింగ్ చేస్తున్నారు, ఈ పాప ఏమో ఊడుస్తుంది. అండ్ దే వాజ్ సో మచ్ వాకింగ్ ఐ హ్యావ్ డన్ దేర్. ఏం చేయాలో తెలియక కాలు గలిన పిల్లిలాగా నేను నా నడక కూడా మీరు చూస్తే అలాగే ఉంది. ఏదో తొక్కేసి నడుస్తున్నట్టు, ఏదో కాలు నడుస్తున్నట్టు, అట్లా ఏం చేయాలో తెలియలేదు గైస్. నాకు క్యామ్ పెట్టడానికి చోటు లేదు, చుట్టూ జనాలు ఉన్నారు, ఏం చేయాలో తెలియక ఇలా పిచ్చి దానిలో ఆ చెట్లు గట్టాలు పట్టుకొని తిరుగుతున్నా. ఓ చెట్టుని అయితే హగ్ చేసుకున్నా, అగో ఇదేమో బుడ్డది ఊడుస్తూనే ఉంది. అట్లీస్ట్ దాని చేతిలో నుంచి తీసుకొని నేనైనా ఆ ఊడ్చే షార్ట్ అయినా పెడదాం అనుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్ తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరినైనా అడుగుదామంటే చచ్చేంత మొహమాటం వస్తుంది. ఐ డోంట్ నో వై. సడన్గా అలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, అంటే మాట్లాడలేకపోతున్నాను. బట్ అయినా పరుగులు అన్నట్టు నడుస్తూనే ఉన్నాను. ఏదో ప్రాబ్లం వచ్చినట్టు, ఏం చేయాలో అర్థం కాక అయోమయం. మీకు ఏదో చూపిద్దామని చెప్పి చెట్లు అయితే బాగున్నాయి అబ్బా, అక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది, గోల్డ్ లైట్, గ్రీనరీ అంతా ఎంత బాగుందో. సర్లే మీకు వీళ్ళని చూపిస్తున్నానా, అంతే ఫ్లాష్ మ్యాన్. అండ్ దెన్ వీళ్ళని ఎవరినైనా దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నా, బట్ వద్దులే, ఎందుకు రిస్క్, మనకు తెలియదు కదా. వాళ్ళే కొట్టుకుంటున్నారు, నేను ఆడతా అని చెప్పి. మనం ఏదో వాకింగ్ చేసుకుందాంలే, మనకెందుకులే అని చెప్పి ఇంక నా పని ఏంటంటే వాకింగ్ చేసుకుంటే ఎక్కడ ప్లేస్ దొరికిద్దా, ఎక్కడ పెడదామా కెమెరా, వాకింగ్ అయినా క్యాప్చర్ చేద్దాం అని చెప్పి చూస్తుంటే ఎక్కడ దొరకట్లేదు. ఎవరి కాళ్ళు ఆక్యుపై చేసుకున్నా, ఇంకేం చేయాలో తెలియక అటు నడిచి ఏం చేయాలో తెలియట్లా. బట్ నడుస్తున్నా నాకే తెలియట్లా. ఇంకొక చోట వెళ్ళి ఒక అమ్మాయి ప్లీజ్ ఒక వీడియో తీసి పెట్టవా అంటే ఇదిగో ఈ వీడియో తీసి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సఖీ. ఎవరైతే తీశారో ఈ వీడియో, తాను పాపం చాలాసేపు తీసిందనమాట. నేను ఇంకా నా దగ్గర ఉన్నాయి చాలా తక్కువ క్లిప్స్, ఇదేదో పెద్ద పొడిసేద్దామని చెప్పి చేశాను కానీ నా వల్ల కాలేదు. ఓ మై గాడ్, ఎంత కష్టంగా ఉందో ఇది. ఇంకా కొంచెంసేపు చేశాను అంతే, ఏదో క్లిప్ కోసం చేసినట్టుంది కానీ నేను కష్టపడి చేసినట్లేదు. పాపం వాళ్ళైనా ఎంతసేపు పట్టుకుంటారు అట్లాగా. ఏదో డబ్బులు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు అయితే నేను ఎంతసేపు చెప్తే అంతసేపు తెస్తారు, అందరు అలా కాదు కదా. మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా స్ప్లాష్ మ్యాన్ అటు ఇటు వెళ్తూ ఉన్నారు జనాలు. అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చిన మూమెంట్ అయితే ఇది. ఒక అంకుల్ ఒక బుడ్డోడు వచ్చారు. సో అంకుల్ని అడిగి నేను ఆ బుడ్డోడితో షటిల్ ఆడతా అని చెప్పి ఆ అంకుల్తోనే వీడియో తీపిచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీరు నా కోసం వీడియో తీసినందుకు. అండ్ ఆ బుడ్డోడు యాక్చువల్ చాలా బాగా ఆడాడు షటిల్. నాకు వాడికి కొంచెం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యలేదన్నమాట. బట్ నాట్ బ్యాడ్.
నేను బాగా కష్టపడి ఆడదామని చెప్పి వాడు కొట్టినప్పుడు నేను కొట్టట్లే, నేను కొట్టినప్పుడు వాడు కొట్టట్లే. ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరం కింద కూర్చొని ఏంటి కింద కొంగి కాకులు తీయడమే సరిపోయింది. మధ్య మధ్యలో ఆ పక్కన ఆడుతున్న అబ్బాయి నాకు ఈ పాపం పిల్ల ఏమి వంగిద్దిలే పద్దాక అని చెప్పి అబ్బాయి నాకు కాక్ అందిస్తూ ఉన్నాడు అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఈ రోజులో కొద్దిగా మంచి విషయం ఏమైనా జరిగిందా అంటే ఆ బుడ్డోడితో ఆడటమే. ఈ సో క్యూట్, హిజ్ నేమ్ ఇస్ కార్తిక్. యాక్చువల్లీ వాడు ఏం చేస్తున్నాడంటే నాతో ఆడటానికి పాపం నా ఎత్తుని రీచ్ అవ్వడానికి వాడు వెనక్కి వెళ్ళి అక్కడ ఒక గట్టు ఉంటుంది అనమాట. సో ఆ గట్టు మీదకి ఎక్కి మరీ ఆడాడు. నేనేదో పెద్ద సూపర్ ప్లేయర్ లాగా వాడిని కూడా తీయండి అంకుల్ అని చెప్పన్నా. ఈజ్ ద క్యూట్ లిటిల్ బాయ్. అదో చూడు ఎట్లా ఆడాడు, భలే క్యూట్ ఉన్నాడు అబ్బా వాడైతే, మంచిగా ఆడాడు, నాకు బాగా నచ్చింది. వాళ్ళు ఆడితే చెప్తున్నాడు అనమాట, పైకి ఇదేందో కడ్డీతో తగులుతుంది అది ఇది అని చెప్పి, అదిగో మళ్ళీ హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఈ రోజులో ఏమన్నా మంచి విషయం జరిగింది అంత బాగుంది అంటే అది ఇదే. సో చేసింది తక్కువసేపు అయినా ఆడింది రఫ్గా ఒక 6 minutes ఆడుంటా. తర్వాత సడన్గా ఏమైందంటే ఇది అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఆడదాంలే అనుకున్నాను. ఇది ఇంకా ఆడుతూ ఉన్నాను. సడన్గా ఏమైందో తెలియదు, పవర్ కట్ అయినట్టు లైట్లన్నీ ఆఫ్ అయిపోయినాయి. పవర్ కట్ ఏం అవ్వలేదు, యాక్చువల్గా అక్కడ లైట్లు ఆర్పేశారనమాట. ఎందుకంటే టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి వీళ్ళు మామూలుగా అయితే వెళ్ళరని లైట్లు ఆపేశారు. సో ఆల్మోస్ట్ పార్క్ క్లోజ్ చేసే టైం అయింది. సో ఇందాక చెట్లు ఆడే కదా, చాలా బాగా అనిపించింది, కొత్తగా అనమాట. డేట్ అటు ఇటు ఇంత సాడ్గా అయింది. ఏంటో వర్కౌట్ సరిగ్గా చేయలేకపోయాను, ఏదో కుదిరిన మట్టుకు చేశాను అనమాట. చాలామంది జనాలు ఉన్నారు కానీ ఎవరినైనా ఏమైనా అడగాలంటే కొద్దిగా ఏదోలా అనిపించింది. ఈ బ్లాగ్ కొంచెం తక్కువసేపే ఉంటుంది. అండ్ యా, దట్స్ ఇస్ ఫర్ డే 32. ఈరోజు మంచిగానే ఎంజాయ్ చేశాను. కొత్తోళ్ళు బుడ్డోడు బాగా ఆడాడు, సేమ్ యాక్చువల్లీ వాడే ఇంకా బాగా ఆడాడు నాకన్నా. సో ఈరోజు చాలా వింతగా అనిపించింది డే 32. ఇట్లా అయిద్దని అనుకోలేదు. సో యా, ఆల్రెడీ ఫోన్స్ వస్తున్నాయి నాకు, ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా కష్టపడ్డాను. స్వెట్ కూడా అట్ట పట్టింది. అండ్ గేట్లు క్లోజ్ చేసే టైం అనమాట. ఇంత లేట్గా వచ్చి చేస్తున్నానని నాకేతోలా ఉంది. సో యా, ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున్నే లగాలి, విచ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఖచ్చితంగా చేసే తీరుతాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే డే 32. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రోజు కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అని చెప్పేసా కదా, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో. అండ్ యా, యూ నో మై డియర్ సఖీస్ అండ్ సఖాస్, ఆల్వేస్ లవ్ యూ మై డియర్ సఖీస్ అండ్ సఖాస్. చెప్తున్నాను, మై గాడ్. ఓకే, బాయ్, సీ యూ ఆన్ 33 డే. బాయ్, స్టే ట్యూన్డ్.